అదే నమస్కారం. క్యాట్లిస్ట్ క్రైమ్ ఎవరెస్ట్ ఛానల్ ఈ వీడియో ఇస్తున్నాను. చాలా ముఖ్యమైనదండి. మామూలుగా ఇంట్లో భార్యాభర్తలు ఉన్నారు. భర్త వేసుకున్న బట్టలు భార్యకి నచ్చకపోయినా, భార్య వేసుకునే బట్టలు భర్తగా నచ్చకపోయినా అది చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఏడకొచ్చి సొల్లు కబుర్లు చెప్పొద్దు. ఎవరు బట్టలు వాళ్ళు, ఎవరు ఇష్టం వాళ్ళది. పెళ్ళైన తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ అన్నప్పుడు, ఒక ఫ్యామిలీ ఉన్నప్పుడు, అన్న, అక్క, చెల్లి, అమ్మ, నాన్న అన్నప్పుడు మనతో ఉన్నటువంటి వాళ్ళకి ఆ డ్రెస్ కంఫర్ట్ లేదంటే నువ్వు చక్కగా వేరే కంఫర్ట్ అని డ్రెస్ వేసుకో. లేదు నేను ఇలాగే ఉంటానుకుంటే వద్దు, ఇంక అక్కడ మా వేరే చోటుకి వెళ్ళిపో. భార్యాభర్తలు కృష్ణాజీ, మంజుల బెళగావిలో ఉంటారు, కర్ణాటక. ఆల్మోస్ట్ కొంచెం గోవాకి దగ్గరలో ఉంటుంది. వీళ్ళకి పెళ్ళే కూడా హార్డ్లీ ఒక 7 years ఏమవుతుంది. అతని వయసు కూడా 28 ఏమో, ఆ వయసు వచ్చి 21, 22 అంటే అంతే, 6-7 years అంతే. అయితే ఆమె నైటీ వేసుకునిద్దంట. మామూలుగా ఆడవారు నైటీ అన్నప్పుడు నైట్ టైం వేసుకుంటారు, వాళ్ళు కంఫర్ట్ ఉండిద్దని. డ్రెస్ గురించి నాకు తెలియదు, ఆ మోడల్ బట్టల గురించి, బట్ వాళ్ళ గురించి చెప్తున్నాను అంతే. కొంతమంది మగాళ్ళకి ఆడవారు డే టైం కూడా నైటీలు ఒకటి వాళ్ళకి నచ్చదు. సో అందుకని వాళ్ళు చెప్తారు డే టైం కూడా నైటీలు ఏంటి వద్దు, చక్కగా శారీ కట్టుకో అని. కొంతమంది ప్యాంటు షర్ట్ లాగా నైట్ డ్రెస్ టైప్ వేసుకుంటారు. నైట్ ఈజ్ టోటలీ డిఫరెంట్, నైట్ డ్రెస్ ఇస్ డిఫరెంట్, అండ్ శారీ, చూడీదార్ లైక్ ఇవి వేరు. బట్ ఆమె ఇతను ఎన్నిసార్లు చెప్పినా మరలా నైటీ వేసుకుంటుంది. డే టైం అదే, నైట్ టైం అదే, డే టైం అదే, నైట్ టైం అదే. ఇక ఇతనికి మరి ఏమనిపించింది అంటో, ఏమనిపించింది, ఇంక వాళ్ళలో ఉన్న శాడిస్ట్ బయటకు వచ్చాడు. ఆ శాడిస్ట్ బయటకు వచ్చి ఏం చేశాడు, మీద కిరోసిన్ మూసి తగలబెట్టేశాడు. తీవ్ర గాయాలు. చుట్టుపక్కల వాళ్ళు చూసి వచ్చి వామ్మో ఏంది ఇదని చెప్పేసి అనుకొని నీరు ఆసుపత్రి పట్టుకెళ్ళారు. కష్టం అమ్మ బతకటం అని అంటే ఇక గోవాలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి పట్టుకెళ్ళారు. ట్రీట్మెంట్ నడుస్తుంది. వీడియోకి మెయిన్ ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? భార్య, భర్త, ఫ్రెండ్స్, అమ్మ, నాన్న, అమ్మ, కొడుకు, తల్లి, చెల్లి, అంటే ఒకే చోట ఉండే ఒక ఫ్యామిలీ వాళ్ళు నాకు నచ్చినట్టు ఉంటా, ఇది నా ఇష్టం కళలో కూడా అనకండి. మీరు చేస్తుంది పర్ఫెక్ట్, సూపర్ అనుకుంటే అది మీ ఇంట్లో కాదు కూడదు అంటున్నారంటే వాళ్ళని దూరం పెట్టి మీరు వెళ్ళిపోండి, ఏం పర్లా. అంతప్పుడు నేను వాళ్ళతోనే ఉంటా, నాకు నచ్చినట్టు ఉంటా, వాళ్ళకి నచ్చినట్టు కాదు అని ఉంటూ ఉన్నారంటే అది తప్పండి. దానివల్ల లేనిపోయిన సమస్యలు. ఇక్కడ నేను ఈ నైటీ వేసుకున్న అమ్మాయిని నేనేమనను, బట్ ఆ నైటీ వేసుకుని తగలబెట్టాడే వాడిని మాత్రం కఠినంగా శిక్షించాలని అంట.